హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే వీడియోని అయితే చాలా బాగా అర్థమవుతుంది. గుప్పడంత మంచి సీరియల్ రిషి సార్ మనందరికీ బాగా సుపరిచితం కదా. అయితే సార్ ప్రస్తుతం తిరుపతి అండేవారిగా అనే సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నిన్న ఫిబ్రవరి 9th 8th ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే బాగా జరుపుకున్నారు అందరూ కూడా. అయితే ఫ్యాన్స్ అయితే అందరూ కూడా సార్ అయితే ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్ అందరికీ అభిమానులందరికీ ఉమెన్స్ డే విషెస్ అయితే చెప్తారని చెప్పేసి చాలా వెయిట్ అయితే చేశారు. కానీ సార్ తన సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయలేదు. ఫ్యాన్స్ దానికి కొంచెం డిసప్పాయింటెడ్ అయ్యారని చెప్పుకోవాలి. అయితే తిరుపతి అండేవారిగా మూవీ షూటింగ్ అయితే చాలా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కూడా చాలా సక్సెస్ అవుతుంది అంటే మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ జగన్నాథం గారు ఫస్ట్ సినిమా అయితే చాలా సూపర్ హిట్ అయిందనమాట. సో ఇది సెకండ్ సినిమా రిషి సార్తో చేస్తున్నారు కదా, ఇది కూడా చాలా సూపర్ హిట్ అవుతుంది అంటూ చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సార్కి అయితే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే మామూలుగా లేదు. సార్ ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా సరే సోషల్ మీడియాలో ఇలా పెట్టగానే అలా వైరల్ అయిపోతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా సార్ సినిమా కూడా ప్రేక్షకులు అలాగే సక్సెస్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సార్ అయితే పోస్టు పెట్టకపోవడానికి కారణం సినిమాలలో బిజీగా ఉన్నారు కదా. అంటే తిరుపతి అండేవారిగా సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల పెట్టలేదేమో అని మనమైతే అనుకోవచ్చు. దానికి ఫ్యాన్స్ అయితే పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సార్ ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా పెట్టేవాడేమో. సో బిజీగా ఉండడం వల్ల పోస్ట్ అయితే పెట్టలేకపోయారు. సో అందరూ కూడా రిషి సార్ ఫ్యాన్స్ అందరూ కూడా రిషి సార్ ఫోటో వాళ్ళ మదర్తో ఉన్న ఫోటో అయితే తమ సోషల్ మీడియాస్లో షేర్ చేసుకొని హ్యాపీ ఉమెన్స్ డే అంటూ సోషల్ మీడియాస్లో షేర్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే అందరూ బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.